హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవని. ఈరోజైతే శ్రీకాకుళంలోని ఆమదలవలస నియోజకవర్గానికి అయితే వచ్చాం. ఈ ఆమదలవలస గ్రామంలోని దంతపూరి కోట. సో ఈ దంతపూరి కోటకి సంగమేశ్వర కొండకు కూడాను ఒక బౌద్ధ చరిత్ర అయితే కలిగినటువంటి ఎంతో ప్రాచీనమైనటువంటి చరిత్ర అయితే ఉన్నది. అటువంటి ఈ జాతరకి ఎంతో దూర ప్రాంతాల నుంచి చాలామంది కూడాను హైదరాబాద్లో కూడాను సెటిల్ అయిన వాళ్ళు కూడాను ఈ యాత్రకైతే ఖచ్చితంగా స్థానికంగానైతే అటెండ్ అవుతారు. అదేవిధంగాను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడాను ఎంతో ఆసక్తికరమైనటువంటి ఈ జాతర సంక్రాంతి వచ్చిందంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడాను కనువిందైతే చేస్తుంది. అదేవిధంగాను ప్రతి ఒక్క మారుమూలలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుంచి కూడాను ఈ సంగమేశ్వరయ్య దర్శనం చేసుకుంటూ ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడాను ఈ జాతరలో అయితే పాల్గొంటారు. ఈ జాతర ఏర్పాట్ల పైన ఇక్కడ మేనేజ్మెంట్ని కొన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నించేద్దాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ సంగమేశ్వర నిర్వహణ సేవా సంఘం కొల్లివలస పంచాయతీ గాజుల కొల్లివలస పంచాయతీలో ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా జాతర గ్రామస్తుల ఆధ్వర్యంలో అలాగే పరిసర ప్రాంత ప్రజలు అందరూ సహకారంతో జాతర నిర్వహించడం జరుగుతుందండి. ఈ జాతరకి చాలా సుదూర ప్రాంతాల నుండి వస్తుంటారు. ఒడిశా నుండి పక్క రాష్ట్రం ఒడిశా నుండి పక్క మన జిల్లా అంటే విజయనగరం విశాఖపట్నం జిల్లాల నుండి అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చి జాతరలో పాల్గొంటారండి. ఈ జాతరకి మన సంగమేశ్వర స్వామి చాలా 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 పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని ఈనాటిది కాదు, ఇది జైన మతస్థులు బౌద్ధ మతస్థులు నిర్మించిన దేవాలయం. ఈ దేవాలయానికి ఒక విశిష్టత ఉన్నదండి. ఆ విశిష్టత ఏమిటంటే స్వామివారి శివలింగం సంగమేశ్వరుడు ఒక గృహ లోపల ఉంటారు. అది మనం పురాతనమైన ఒక చరిత్ర ఉంది సంగమేశ్వర స్వామికి. ఆ చరిత్రాత్మకమైన దేవాలయాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మా గాజుల కొల్లివలస గ్రామ ప్రజలందరూ అలాగే ముందుగా యువత ఒక కంకణబద్దులై ముందుకొచ్చి గత సంవత్సరం కాలంగా ఇది 2వ సంవత్సరం మేము బాధ్యతలు తీసుకున్నాం. టీవీ వాళ్ళకి అభినందనలు. ఈ సంగమేశ్వర స్వామి అనేది పురాతనమైన దేవాలయం. ఇది గత 5 సంవత్సరాల నుంచి ఉన్న దేవాలయం. ఇక్కడ సంగమేశ్వర అంటే 3 మతాల కలయిక కలిసిన ఈ దేవాలయం బౌద్ధ జైన హిందూ మతాల తాలూకా ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. బౌద్ధ మతం తాలూకా విగ్రహం, జైన మతం తాలూకా విగ్రహం, అలాగే హిందూ మతం తాలూకా ఒక విశిష్టమైన శివలింగం కలిపి ఈ సంగమేశ్వర స్వామిగా ఇక్కడ ఈ స్వామి పూజలు అందుకుంటున్నారు. ఈ స్వామికి ప్రతి ఏటా సంక్రాంతి, కనుమ, ముక్కనుమ చాలా అంగరంగ వైభవంగా జాతర జరుగుద్ది. ఈ జాతరకి ఇంచుమించు సుదీర్ఘ హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, తర్వాత బెంగళూరు నుంచి, ఇటు ఒరిస్సా కటక్ భువనేశ్వర్ నుంచి కూడా చాలామంది భక్తులు వస్తుంటారు. అయితే భక్తులకి కమిటీ మేము ఏర్పడి గత 2 సంవత్సరాలు బట్టి కమిటీ ఏర్పడి అనేక సౌకర్యాలు ఇక్కడ మేము సమకూర్చుతున్నాం. ప్రసాదం కానీ, అలాగే భక్తులకు మంచినీళ్ళు కానీ, అలాగే మందులు కానీ, అలాగే వాళ్ళకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారి సహకారంతో చాలా యాత్ర సాఫీగా జరిగేటట్టు మేము చాలా దీనిగా యాత్రని అంగరంగ వైభవంగా మేము తగిన ఏర్పాట్లతో మా యువత సహకారంతో చాలా దీనిగా ఇంతవరకు చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా చాలా బాగా చేయాలని ఇంకా ఏర్పాట్లు బాగా ప్రయత్నిస్తున్నాం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఆమదవలస మండలం గాజుల కొల్లివలస గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం పురాతనమైనది, ప్రాచీనమైనది. ఇది బౌనులు బుద్ధులు ఇక్కడ నడియాడిన ఆనవాళ్ళు కూడా ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకత ఏమంటే శివుడు ఎక్కడైనా లింగ రూపంలో ఉంటాడు. ఇక్కడ బాహుబలి విగ్రహం రూపంలో కూడా శివుడు మనకు దర్శనమిస్తాడు. ప్రతి సోమవారం భక్తులు చుట్టుపక్కల భక్తులు తండోపతండాలుగా వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవడం జరుగుతుంది. స్వయంభూగా వెలిసిన దేవాలయం కాబట్టి ఇక్కడ చాలా ప్రసిద్ధమైన దేవాలయం కాబట్టి చుట్టుపక్కల జనాలు గట్ట వచ్చి 3వ సోమవారం కార్తీక మాసంలో అయితే చాలా వైభవంగా ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా ఈ సంక్రాంతికి ఉత్తరాంధ్రలో మొట్టమొదటిగా జాతర స్టార్ట్ అయ్యేది ఇక్కడ గాజుల కొల్లివలస గ్రామంలోనే మాత్రమే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాతే ప్రతి ఊరిలో జాతరలు అనేవి మొదలవుతాయి. అదేవిధంగా ఇన్వర్టర్ ఏర్పాటు చేయడము, ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయడము, లైటింగ్ ఏర్పాటు చేయడము, ప్రతిసారి కూడా వదిలేయకుండా ఈసారి కమిటీగా ఏర్పడి 2 సంవత్సరాలుగా కమిటీగా ఏర్పడి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఈ దేవాలయం అనేది 5 సంవత్సరాల ముందుటి నుంచి ఉన్న ఆనవాళ్ళు కూడా మనకి ఇక్కడ కనబడతాయి. అదేవిధంగా ఈ దేవాలయం శ్రీకాకుళంలో కోటేశ్వర స్వామి దేవాలయంకి ఏ ప్రసిద్ధి ఏదైతే స్థల పురాణం ఉందో అంతకన్నా ఘనతమైన స్థల పురాణం కూడా మన సంగమేశ్వర ఆలయానికి ఇక్కడ ఉండడం చాలా విశేషమైనది.
అదేవిధంగా ఈ సంగమేశ్వర యాత్ర అనేది చుట్టుపక్కల ఒరిస్సా నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నాలుగు గ్రామాలకి 4 మండలాలకి ఏదైనా సంక్రాంతి ఏర్పాటు ఏదైనా ఉన్నది అని అంటే ఇక్కడ సంగమేశ్వర దేవాలయం మాత్రమే, అక్కడ జాతర మాత్రమే. ఈ యాత్రని ఈ కమిటీ వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని లైటింగ్ ఏర్పాట్లు అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి సంగమేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన తీర్థప్రసాదాలు సేకరించి ఆనందంగా ఇంటికి చేరుకుంటారని మరీ కోరుకుంటున్నాను. మా యొక్క సంగమేశ్వర టెంపుల్లో జాతర ప్రతి సంవత్సరం 15, 16, 17 డేట్లో జరుగుతుంది జనవరిలో. అందరూ కూడా మా కమిటీ మెంబర్లు అందరూ కూడా సహకరించి మా ఈ కొండకి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జాతర జరుపుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా పెద్ద లైటింగు, ఆల్రెడీ మెడికల్ క్యాంపు, నెక్స్ట్ ఏమో మీదకి ప్రసాదాలు, అలాగే ఈ కమిటీ ఏర్పడిన తర్వాత సమీకొండకి సీసీటీవీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, మీద లైన్ వేయడం కూడా జరిగింది. అలాగే ప్రతి తొలి ఇక్కడ ఏంటంటే కొన్నాళ్ళ కిందట అసాంఘిక కార్యక్రమం జరిగినా దాన్ని కూడా మేము కమిటీ నెంబర్ ఏర్పడిన తర్వాత అన్నీ కూడా ఇచ్చేసి ఇప్పుడు అభివృద్ధి దీంట్లో వెళ్తుంది. మాకు ప్రజలందరూ సహకరిస్తే ఇంకా అభివృద్ధి చేస్తాం సమీకొండకి. మరి వచ్చి జాతర శుభ్రంగా చూసి జాగ్రత్తగా వెళ్తారని మరి కోరుకుంటున్నాం.